హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కోసము 3 గ్రూపులుగా అందరినీ డివైడ్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ గ్రూప్కి ఈరోజు కెప్టెన్సీ టాస్క్ లాగా ఒక టాస్క్ పెట్టారు. ఎవరికైతే బ్లాక్ సీడ్ వచ్చిందో వాళ్ళ ముగ్గురికి, అంటే శ్రీజాకి, అలాగే ఫ్లోరా గారికి, నెక్స్ట్ వచ్చేసి రీతు, వీళ్ళ ముగ్గురు మధ్య బాల్స్ గేమ్ పెట్టారు. నిజంగా లైవ్లో మాత్రం సూపర్ అంటే సూపర్గా అనిపించింది. పోటీ మాత్రం ఎక్కడ తగ్గేదే లేదనుకుంటా. నిజంగా అందరూ మంచి పోటీ ఇచ్చారని చెప్పాలి. బట్ శ్రీజ కొద్దిగా బాగా ఆడుతుంది, కానీ పాపం అంత స్ట్రెంగ్త్ లేకపోయేసరికి రీతు తన మీద పడిపోయేసరికి తను లేవలేక ఇది కొంచెము అడ్వాంటేజ్ అయింది, ఫ్లోరా గారికి అడ్వాంటేజ్ అయింది. నిజంగానే ఎలా గెలిచారో తెలియదు, కానీ ఫస్ట్ అయితే బాల్స్ అన్ని ఆ బ్లాక్లో పెట్టింది రీతు మాత్రమే. కానీ అక్కడ ఒక పోల్స్ లాగా పెట్టి దాంట్లోకి బాల్స్ వేయాలని చెప్పారు. ఎలా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి ఫ్లోరా గారైతే ఈ టాస్క్ విన్ అయిపోయారని చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈమె నిజంగానే నక్కతోక తొక్కొచ్చిందేమో అన్నట్టుగా 2 వారాల నుంచి చక్కగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ ఉన్నారు. అలాగే ఈరోజు నెక్స్ట్ వీక్ ఈమె కానీ ఉంటే మాత్రం ఈమె నామినేషన్స్లోకి రాకుండా ఈ టాస్క్ పెడుతున్నానని బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పారు. ఈమె విన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఈమె సేవ్ అయిపోతే హ్యాపీగా నామినేషన్స్లో అస్సలు ఉండదు. నిజంగా సూపర్గా అనిపించింది. రీతు మాత్రం కొద్దిగా వరస్ట్గానే ఆడుతుంది, ఎందుకంటే బలం ఉంది కాబట్టి వాళ్ళ మీద పడిపోయి చాలా చేస్తుంది. బట్ ఏది ఏమైనా ఎవరు వెళ్తారో ఎవరు ఉండాలో అనేది బిగ్ బాస్ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఓట్స్ వేసే వాళ్ళు కూడా చాలా ఆలోచించి జాగ్రత్తగా వేయండి. ఫేవరెటిజం అనేది కాదు, కానీ హీరోయిన్స్, హీరోలు, విలన్లు ఇలా అనుకునేద్దు. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి వేయండి, వద్దకపోతే వదిలే.